హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు విజేత నవోదయ మ్యాథ్స్ ఛానల్. నేను మీ భరద్వాజ్ కుమార్ సార్ని. మనం ఈరోజు టాపిక్లో ఆడ్ నెంబర్స్ సంబంధించిన వీడియో చేస్తున్నామమ్మా. లాస్ట్ వీడియోలో ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు అనగా ఏంటో తెలుసుకున్నాము. కాబట్టి ఈ వీడియోలో ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకోబోతున్నాము. ఇందులో కూడా చిన్న షార్ట్కట్ ట్రిక్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా నీట్గా వినండి. ఆ ఒక్క ట్రిక్ తెలిస్తే చాలు, ఎంత పెద్ద ఆడ్ నెంబర్ అయినా మనం ఈజీగా తెలుసుకోవచ్చు స్టూడెంట్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క క్లాస్ వర్క్ అదేవిధంగా పెన్ తీసేసుకునేసి స్క్రీన్ మీద కనిపించే మ్యాటర్ మొత్తం రాసుకోగలరు. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను స్టూడెంట్స్, ఒకసారి వినండి. నవోదయ క్లాసులు వింటున్న ప్రతి ఒక్క విద్యార్థి కోసము నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను స్టూడెంట్స్. కాబట్టి ఆ వాట్సాప్ యొక్క గ్రూప్ అనేది మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి మీరు అక్కడి నుంచి ఆ లింక్ని క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. అయితే కొంతమందికి వచ్చిన సమస్య ఏమిటి అంటే, మరి ఆ యొక్క డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు. వారి కోసం ఒక నిమిషంలో చెప్తాను చూడండి స్టూడెంట్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో ప్లే చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మన క్లాసే మీరు వింటున్నారనుకోండి, మీకు పైన వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది, కింద దానికి సంబంధించిన టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ కింద ఇక్కడ లాస్ట్లో చూడండి అమ్మ, మోర్ అని కనిపిస్తుంది. ముందు ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఆ మోర్ మీద క్లిక్ చేస్తే తర్వాత రెండవ స్క్రీను మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఆ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దాని కింద కొంత మ్యాటర్ వచ్చి, ఆ మ్యాటర్ కింద లాస్ట్లో చూడండి మళ్ళీ కొంత మోర్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఆ మోర్ మీద క్లిక్ చేస్తే కొద్దిగా స్క్రీన్ అలా పైకి జరుపుతూ ఉంటే అక్కడ మీకు బ్లూ కలర్లో మన వాట్సాప్ యొక్క లింక్ కనిపిస్తుంది. కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. మరి ఎందుకు ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము అంటే, మన క్లాసుల్లో చెప్పే సమ్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రా సమ్స్ మీద మీకు ప్రాక్టీస్ అవ్వడం కోసం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని ఉద్దేశంతో అక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాను. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, అదేవిధంగా లాంగ్వేజ్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా అక్కడ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అందరినీ కలిపి ఒక గ్రూప్లోకి తీసుకొని వస్తే మీ యొక్క ప్రతిభ ఏందో మీకు అర్థమవుతుంది. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఏ ర్యాంకులలో ఉంటున్నారో కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి కోచింగ్ ఇంకా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను మన ఛానల్కి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. కాబట్టి స్టూడెంట్స్, మనలాగే నవోదయ క్లాసులు తీసుకుంటూ ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే, వారికి మన వీడియోలు చూడకపోయి ఉంటే వారికి మన వీడియోలు షేర్ చేసి, అదేవిధంగా మన యొక్క గ్రూప్ లింక్ వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా అందులో ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు, ఫ్రీగానే ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు, మీ యొక్క ప్రతిభ నిరూపించుకోవచ్చు, మీ యొక్క కోచింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా రెడీ చేసుకోవచ్చు. అర్థమైంది కదా స్టూడెంట్స్? కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకేనా? క్లాస్ వర్క్ ఓపెన్ చేసేసుకొని రాసేసుకోండి అమ్మా. ఇంకా హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మా, ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు. ఆడ్ నెంబర్స్ అంటే తెలుగులో బేసి సంఖ్యలు అంటారు. మరి ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసుకున్నాం కదా, దానికి పూర్తి డిఫరెంట్గా వ్యతిరేకంగా ఉంటుందమ్మా ఈ ఆడ్ నెంబర్స్ అనేది. సో ఆడ్ నెంబర్స్ అంటే డెఫినేషన్ చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఏ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, సచ్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆడ్ నెంబర్. డెఫినేషన్ ఏందమ్మా? ఏ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, ఏ నెంబర్ అయితే 2తో ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ కాదో అలాంటి నెంబర్స్ని ఏ నెంబర్స్ అంటారు? ఆడ్ నెంబర్స్ అంటారు. మరి మీకు ఈవెన్ నెంబర్స్ గుర్తుందా? 2తో ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అయ్యే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. ఇక్కడ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే 2తో ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ కాని వాటిని ఏమంటారంటే ఆడ్ నెంబర్స్ అంటారు. తెలుగులో చూడండి, 2 చేత నిశ్శేషముగా భాగించబడని 2 చేత నిశ్శేషముగా భాగించబడని సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. నిశ్శేషం అంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, శేషం అనేది 0 రావాలి, రిమైండర్ అనేది 0 వస్తేనే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటారు. కానీ ఇక్కడ రిమైండర్ 0 రాదమ్మా, రిమైండర్ 1 వస్తుంది. నువ్వు ఏ నెంబర్నైనా సరే 2తో డివైడ్ చేసినప్పుడు మీకు లాస్ట్లో రిమైండర్ 1 అనేది వస్తే, 2 చే భాగించినప్పుడు శేషము 1 వస్తే అది ఖచ్చితంగా ఆడ్ నెంబరే. కాబట్టి 2 చే నిశ్శేషముగా భాగించబడని సంఖ్యలను ఏమంటారు అంటే బేసి సంఖ్యలు అంటారు. ఇది ఫస్ట్ డెఫినేషన్ అమ్మ. ఇప్పుడు రెండవ డెఫినేషన్ చూడండి. ఏ నెంబర్ విచ్ కంటైన్స్ 1, 3, 5, 7, 9 ఇన్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్, సచ్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆడ్ నెంబర్. ఏ నెంబర్ విచ్ కంటైన్స్ 1, 3, 5, 7, 9, ఏ నెంబర్కి అయితే 1, 3, 5, 7, 9 ఇన్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్,
ఏ నెంబర్కి అయితే వన్స్ ప్లేస్లో 1 3 5 7 9 లాంటివి ఉంటాయో అటువంటి వాటిని ఏమంటారంటే ఆడ్ నెంబర్స్ అని అంటారు. మరి ఈవెన్ నెంబర్స్ గుర్తుందా? ఏ నెంబర్కి అయితే వన్స్ ప్లేస్లో 0 2 4 6 8 ఉంటే అవి ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు. మరి అదే వన్స్ ప్లేస్లో 1 3 5 7 9 కనిపిస్తే అవే నెంబర్స్ ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలు. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానములో 1 3 5 7 9లలో ఏదైనా ఒక అంకె ఉంటే ఆ సంఖ్యను బేసి సంఖ్య అని అంటారు. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానములో 1 3 5 7 9లు కనిపిస్తే చాలు, ఇక మీరు కళ్ళు మూసుకొని అదే నెంబర్ అని చెప్పొచ్చమ్మా, బేసి సంఖ్య, ఆడ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇది రెండవ డెఫినేషన్. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంది? నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, రెండుచే నిశ్శేషముగా భాగించబడనివి. రెండవది ఏంటిది? వన్స్ ప్లేస్లో 1 3 5 7 9 ఉండాలి. ఒకట్ల స్థానంలో 1 3 5 7 9 ఉంటే అవి ఆడ్ నెంబర్స్. కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఎగ్జాంపుల్స్ అన్నిట్లో యూనిట్స్ ప్లేస్లో, వన్స్ ప్లేస్లో, ఒకట్ల స్థానంలో 1 3 5 7 9లే ఉంటాయి. తర్వాత ఆడ్ నెంబర్ సంబంధించిన పాయింట్స్ చూడండి అమ్మ. ఫస్ట్ ఆడ్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఏంటిదమ్మా? ఆన్సర్ 1. సో ఫస్ట్ ఆడ్ నెంబర్ అయినా స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అయినా ఏంటిది అంటే 1. మొట్టమొదటిది లేదా అతి చిన్న బేసి సంఖ్య ఏంటిది అంటే 1. మరి 2తో డివైడ్ చేసినప్పుడు, 2తో 1ని డివైడ్ చేసినప్పుడు 2 0 0 వచ్చి రిమైండర్ అనేది 1 వస్తుంది. కాబట్టి మొట్టమొదటి బేసి సంఖ్య లేదా అతి చిన్న బేసి సంఖ్య ఫస్ట్ ఆడ్ నెంబర్ లేదా స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఏంటిది? 1. అదే ఈవెన్ నెంబర్ అయితే 2, ఎందుకంటే 2 టేబుల్లో ఫస్ట్ వచ్చేది 2 1s 2 కాబట్టి ఫస్ట్ ఈవెన్ నెంబర్ 2 చెప్పాలి. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 1 చెప్పాలి. తర్వాత పాయింట్ చూడండి, గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్, పెద్ద ఆడ్ నెంబర్ ఏంటిది? వీ కాంట్ సే. పెద్ద ఆడ్ నెంబర్ ఏంటిది? వీ కాంట్ సే. అతి పెద్ద బేసి సంఖ్య ఏంటిది? మనం చెప్పలేము, పెద్దది చెప్పలేము, ఎందుకంటే ఫస్ట్ది 1 వస్తుంది, 1 తర్వాత 3 వస్తుంది, అంతే కదా. 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ 2 గ్యాప్ వస్తుంది. ఈవెన్ నెంబర్కి 2 గ్యాప్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా 2 గ్యాప్ వస్తుంది. ఫస్ట్ 1 తర్వాత 2 గ్యాప్ ఇచ్చి 3, తర్వాత మళ్ళీ 5, తర్వాత 7, తర్వాత 9 అట్లా వస్తాయి. అట్లా నెంబర్స్ రాసుకుంటూ పోతూ ఉంటే ఇంకా నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్గా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకు చివరి నెంబర్ అంటే ఆ పెద్ద సంఖ్య మనకు తెలియదు. కాబట్టి ద గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏమని చెప్పాలంటే వీ కాంట్ సే, మనం చెప్పలేము అని చెప్పాలి. తర్వాత హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్, మొత్తం ఆడ్ నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చెప్పాము, మనం లెక్క పెట్టలేము కదా ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయో. నెంబర్స్ రాసుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి కాబట్టి మనం కౌంట్ చేయలేము. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పాలి? ఇన్ఫైనైట్. బేసి సంఖ్యలు మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం అనంతం ఉన్నాయి. మనం లెక్క పెట్టలేకపోతే అనంతము అని చెప్పాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, ఈవెన్ నెంబర్లో కూడా మీకు చెప్పాను సరి సంఖ్యల్లో బేసిక్ స్ట్రక్చర్. అక్కడ ఈవెన్ నెంబర్ యొక్క బేసిక్ స్ట్రక్చరు 2 into n అని చెప్పాను, లేదా 2n అని. ఇక్కడ ఆడ్ నెంబర్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ చూడండి. ద ఆడ్ నెంబర్ బేసిక్ స్ట్రక్చర్ ఈజ్ 2n - 1 ఆర్ 2n + 1. దీనికి మొత్తం 2 ఉంటాయి అమ్మ బేసిక్ స్ట్రక్చర్స్. 2n - 1 రూపంలో కనిపిస్తుంది, 2n + 1 అనే రూపంలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ n అంటే ఏమీ లేదు, మీకు క్వశ్చన్లో ఎన్నోది కనుక్కోమంటాడో ఆ వాల్యూ తీసుకొచ్చి n ప్లేస్లో పెడితే మీ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఈవెన్ నెంబర్ మాత్రం 2 into n ఒకటే, కానీ ఇక్కడ మాత్రం 2, 2n - 1, 2n + 1. బేసి సంఖ్య యొక్క ప్రాథమిక రూపము, బేసి సంఖ్య యొక్క ప్రాథమిక రూపం ఏంటిది? 2n - 1 లేదా 2n + 1. అర్థమవుతుంది కదా స్టూడెంట్స్? ఇవి దీనికి సంబంధించిన పాయింట్స్. ఇక దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేద్దాము. ఓకే చూడండి స్టూడెంట్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద 12th ఆడ్ నెంబర్? 12వ బేస్ సంఖ్య ఏంటిది? సో ఫస్ట్ అంటే మనం రాసుకుంటూ పోవచ్చు, 1 3 5 7 9 అట్లా రాసుకుంటూ పోతూ 12th పొజిషన్లో ఏమొస్తుందో లెక్క పెట్టవచ్చు. కానీ అంత కష్టం లేకుండా మనం సింపుల్గా బేసిక్ స్ట్రక్చర్ తెలిస్తే దాని ప్రకారంగా చేసేయచ్చు ప్రాథమిక రూపం ఆధారంగా. వాట్ ఈజ్ 12th ఆడ్ నెంబర్? 12th ఆడ్ నెంబర్ కావాలంటే మనం బేసిక్ స్ట్రక్చర్ వేసుకుంటే సరిపోతుంది. మరి క్వశ్చన్ రాసుకున్న తర్వాత దాని యొక్క ఆన్సరు. మరి బేసిక్ స్ట్రక్చర్లో 2 ఉన్నాయి కదా సార్, మరి ఏం వేసుకోవాలి అంటే మీరు 2n - 1 మాత్రమే వేసుకోండి అమ్మ, 2n + 1 అయితే వేసుకోవద్దు. ఎందుకు 2n + 1 వేసుకోకూడదు సార్ అంటే, నేను ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగానమ్మా, 12th ఆడ్ నెంబర్. మీరు ఒకవేళ 2n + 1 వేసుకున్నారనుకోండి, మీకు 13th ఆడ్ నెంబర్ వస్తుంది. అంటే నేను క్వశ్చన్ ఏదైతే అడుగుతానో దాని నెక్స్ట్ ఆడ్ నెంబర్ వస్తుంది మీకు. ఇప్పుడు నేను 10వది అడిగాను అనుకో, మీరు 2n + 1 అనే ఫార్ములా వేసుకుంటే మీకు 11వది వస్తుంది. నేను 99th ఆడ్ నెంబర్ అడిగాను అనుకో, మీరు 2n + 1 వేసుకుంటే మీకు 100th ఆడ్ నెంబర్ వస్తుంది, 100వది. కాబట్టి నేను అడిగింది కరెక్ట్గా రావాలంటే మీకు ఏం వేసుకోవాలంటే 2n - 1 వేసుకోండి.
సో 2n-1 అనే ఫార్ములా వేసుకొని మా 2n అంటే 2 ఇంటూ ఎన్నే కదా, 2 ఇంటూ n అంటే నిన్న ఎన్నోది అడిగారు, 12 అడిగాడు కాబట్టి 2 ఇంటూ 12-1 దట్ ఈక్వల్ టు ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 2 12 ఎంత, 2 12 24, 24లో 1 మైనస్ చేయండి, 24లో 1 పోతే ఎంత 23. కాబట్టి మనకు 12th ఆడ్ నెంబరు 12వ బేస్ సంఖ్య ఏంటిదమ్మా 23. అర్థమైంది కదమ్మా. బేసిక్ స్ట్రక్చర్లో మొత్తం 2 ఉంటాయి కానీ నేను ఒకటే ఎందుకు తీసుకున్నాను, 2n+1 ఎందుకు తీసుకోలేదు అంటే 2n+1 ఎందుకు తీసుకోకూడదు అంటే నేను ఏదైతే అడుగుతానో దాని తర్వాత ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి తీసుకోలేదు. కరెక్ట్గా రావాలంటే 2n-1నే తీసుకోవాలి. మరి 12వ బేస్ సంఖ్య ఏంటిదంటే 23. తర్వాత రెండో ప్రశ్న చూడండి. రెండో ప్రశ్న వాట్ ఈజ్ 25th ఆడ్ నెంబర్, 25వ బేస్ సంఖ్య ఎంత అన్నాడు. సో ఆడ్ నెంబర్లో మనకు 2 ఉంటాయి కానీ మనం 2n-1ని తీసుకోవాలి. 2n-1, 2n అంటే 2 ఇంటూ n, 2 ఇంటూ n అంటే ఎంత 25-1. ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 25 2 ఎంత 50, 50లో 1 పోతే ఎంత అమ్మా 49. చాలా సింపుల్గా అయిపోయింది కదా స్టూడెంట్స్. 2n-1 ఫార్ములా తెలిస్తే ఎంత పెద్ద ఆడ్ నెంబర్ అయినా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. తర్వాతది థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మ. వాట్ ఈజ్ 45th ఆడ్ నెంబర్, 45వ బేస్ సంఖ్య ఎంత అని అన్నాడు. కాబట్టి ఏం చేసుకోవాలి, మనం ఆడ్ నెంబర్ కనుక్కోవాలంటే 2n-1 అనే ఫార్ములా వేసుకోవాలి. సో 2 ఇంటూ n అంటే ఎంత 45 దట్ ఈక్వల్ -1. ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 2 45 ఎంత 90. సో 90-1, 90లో 1 పోతే ఎంత మా స్టూడెంట్స్ 89. కాబట్టి 45th ఆడ్ నెంబర్ ఎంత వచ్చింది 89 వచ్చింది. చాలా సింపుల్గా అర్థమవుతుంది కదా స్టూడెంట్స్. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అమ్మా. 2n-1 అనే ఫార్ములా తెలిస్తే చాలా ఎంత పెద్ద లెక్కైనా మనం ఈజీగా చేసేయచ్చు. మరి అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ చూడండి అమ్మ. వాట్ ఈజ్ 60th ఆడ్ నెంబర్, 60వ బేస్ సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి ప్రశ్న కిందనే ఆన్సర్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి 2n-1 రాసుకోవాలి. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ n అంటే ఎంత ఇచ్చారు, n అంటే 60 ఇచ్చారు. 2 ఇంటూ 60 -1 ముందు 62 వేసుకోవాలి. 62 ఎంత 120. సో 120లో 1 పోతే ఎంత అమ్మా 119. అర్థమవుతుంది కదా. తర్వాత అది 5th క్వశ్చన్ చూడండి అమ్మ. 5వ ప్రశ్న వాట్ ఈజ్ 77th ఆడ్ నెంబర్, 77వ బేస్ సంఖ్య ఎంత 77th. సో ఆడ్ నెంబర్ కనుక్కోవాలి అంటే 2n-1 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ n ఎంత ఇచ్చారు 77 -1. ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 77 2 154. 154లో 1 పోతే ఎంత స్టూడెంట్స్ 153. అర్థమవుతుంది కదా. అదేవిధంగా మీరు 6th క్వశ్చను, 7th క్వశ్చను, 8th క్వశ్చను మీరే మీ యొక్క క్లాస్ వర్క్లో చేసేయండి స్టూడెంట్స్. నేను ఒక 5 సమ్స్ చెప్పాను. ముందు మీరు ఎలా రాసుకోవాలంటే ముందు ప్రశ్న రాసిన తర్వాత కింద ఆన్సర్ రాసుకోవాలి. మళ్ళీ ప్రశ్న దాని కింద ఆన్సర్ రాసుకోవాలి. ఆ విధంగా నేను చెప్పిన 5 సమ్స్ మీరు చేయాల్సిన 6, 7, 8 చేసిన తర్వాత ఈ విధంగానే కాకుండా ఇంకొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఆడ్ నెంబర్స్ మీద చేద్దాము. అంటే ఎగ్జామ్లో ఇదే విధంగా అడగకపోవచ్చు, ఇంకొక విధంగా కూడా అడుగుతారు కాబట్టి అవి ఎలా ఉంటాయో వాటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాము. అందులో మొట్టమొదటి ప్రశ్న చూడండి స్టూడెంట్స్. విచ్ డిజిట్స్ మస్ట్ బీ వన్స్ ప్లేస్ ఫర్ ఏ నెంబర్ టు బీ అన్ ఆడ్ నెంబర్. విచ్ డిజిట్స్ ఏ డిజిట్స్ అనేవి ఉంటాయి, మస్ట్ బీ వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో ఏ డిజిట్స్ ఏ అంకెలు అనేవి ఉంటాయి. టు బీ అన్ ఆడ్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ అవ్వాలంటే, ఒక సంఖ్య అనేది బేసి సంఖ్య కావాలి అంటే దాని యొక్క ఒకట్ల స్థానములో ఏమేమి అంకెలు ఉండాలి అని అన్నారు. మన సెకండ్ డెఫినేషన్ అదే కదమ్మా. ఏదైనా ఒక నెంబర్ ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య అవ్వాలంటే వన్స్ ప్లేస్లో ఏమేమి ఉండాలి 1, 3, 5, 7, 9 ఉంటే సరిపోతుంది. వీటిలలో ఏ ఒక్కటి ఉన్నా సరే అది ఎంత పెద్ద నెంబర్ అయినా ఏ నెంబర్ అవుతుంది ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అనేది అవుతుంది. తర్వాత రెండవ ప్రశ్న చూడండి అమ్మ. రైట్ ఆల్ ఆడ్ నెంబర్స్, అన్ని ఆడ్ నెంబర్స్ని రాయాలి బిట్వీన్ 40 and 50. తెలుసా అమ్మ మీకు బిట్వీన్ అంటే ఏంటిదమ్మా. బిట్వీన్ అంటే మధ్యలో, అంటే 40కి 50కి మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ రాయమన్నారు. 40కి 50కి మధ్యలో ఉన్న అన్ని బేసి సంఖ్యలు రాయండి. మరి బేస్ సంఖ్యలు అంటే తెలుసు కదా 1, 3, 5, 7, 9 వచ్చేలాగా రాసుకోవాలి. మరి 40 తర్వాత వన్స్ ప్లేస్లో 1 వచ్చేది ఎవరు 41, తర్వాత 3 వచ్చేది ఎవరు 43, తర్వాత ఎవరు ఇంకా 2 గ్యాప్ ఇచ్చుకుంటూ రావాలి 45, తర్వాత ఎవరు 47, తర్వాత 49. ఓకే అమ్మా. ఫస్ట్ 41, తర్వాత 43, తర్వాత 45, తర్వాత 47, తర్వాత 49. సరిపోయింది కదమ్మా. తర్వాత 50 ఇవి రాసుకోకూడదు ఎందుకంటే 40కి 50కి మధ్యలోవే అడిగారు కాబట్టి మనం మధ్యలోవే రాసుకుంటున్నాము. ఇవి ఆడ్ నెంబర్స్.
తర్వాత మూడో ప్రశ్న చూడండి, వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్. ఫస్ట్ 5 అమ్మ అంటే మొట్టమొదటి నుంచి వచ్చే ఆడ్ నెంబర్స్లో ఫస్ట్ 5 వస్తాయి కదా, వాటిని సమ్ చేయమన్నాడు. సమ్ అంటే మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ప్లస్ చేయాలి. మొదటి 5 బేసి సంఖ్యల మొత్తము ఎంత? మొట్టమొదట వచ్చే 5 బేస్ సంఖ్యల యొక్క మొత్తము. మరి రాసుకున్నామా, మొట్టమొదటి బేస్ సంఖ్య ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏంటిది 1. 1 తర్వాత ఎవరు 3. 3 తర్వాత ఎవరు 5. 5 తర్వాత ఎవరు 7. 7 తర్వాత ఎవరు 9. సరిపోయినాయిగా. ఫస్ట్ వచ్చి 5 ఆడ్ నెంబర్లు, 5 బేస్ సంఖ్యలు ఇవే. మరి వీటిని ప్లస్ చేయాలి. ప్లస్ చేయండి. 1 + 3 ఎంత? 4. 4 + 5 ఎంత? 9. 9 + 7 ఎంత? 16. 16 ఒక 9 ఎంత? 25. సో ఫస్ట్ వచ్చే 5 ఆడ్ నెంబర్స్ని కూడితే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 25 వస్తుంది. తర్వాత 4వ ప్రశ్న చూడండి అమ్మ, ఇఫ్ యూ యాడ్ 2 ఆడ్ నెంబర్స్. యాడ్ అంటే ఏం చేయాలమ్మా? యాడ్ అంటే ప్లస్ చేయాలి. ఇఫ్ యూ యాడ్ 2 ఆడ్ నెంబర్స్, మీరు ఏదైనా 2 ఆడ్ నెంబర్లను ప్లస్ చేస్తే ద ఆన్సర్ విల్ బీ అన్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. ఆన్సర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా, ఆడ్ నెంబర్ అవుతుందా అని అన్నారు. మీరు 2 బేస్ సంఖ్యలను కూడితే వచ్చే జవాబు సరి సంఖ్య అవుతుందా, బేస్ సంఖ్య అవుతుందా? 2 బేస్ సంఖ్యలను కూడాలమ్మ. కూడితే వచ్చే ఆన్సర్ ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబరా అన్నారు. మనం చెక్ చేసుకుందాము. చెక్ చేసుకొని ఆన్సరు ఈవెనో ఆడో చెప్పేద్దాము. సరే, 2 బేస్ సంఖ్యలు కాబట్టి ఏవైనా సరే మీరు చెప్పండి. మీరు చిన్నవే చెప్పండి. 1 ఆడ్ నెంబరు, 3 ఆడ్ నెంబరు కాబట్టి 1 + 3 ఎంత వచ్చింది? 4. 4 అనేది ఆన్సర్ ఏమైంది? 4 అంటే ఈవెన్ నెంబర్ కదా, 2 టేబుల్లో పోతుంది కదా. 2 టేబుల్లో పోయేవన్నీ ఈవెన్ నెంబర్సే. మరి ఇంకోటి చెప్పండి. 5 ఒక ఆడ్ నెంబరు. నెక్స్ట్ ఇది 9 కూడా ఒక ఆడ్ నెంబర్. 2 టేబుల్లో పోదు కదా అది. అది 9 ఒక 5 ఎంత? 14 కూడా ఏమొచ్చింది? ఒక ఈవెన్ నెంబరు. అంటే మనం 2 ఆడ్ నెంబర్లు, 2 బేసి సంఖ్యలను కూడితే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? మనకు ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని పెట్టాలి? ఆన్సర్ ఈవెన్ నెంబర్, సరి సంఖ్య అని పెట్టాలి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అమ్మ, మీకు అర్థం అవ్వడం కోసం, చెకింగ్ కోసం కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ఆన్సర్ అనేది ఎన్నిసార్లు ప్లేస్ చేసినా మనకు ఈవెన్ నెంబర్, సరి సంఖ్య వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏం పెట్టాలి అంటే సరి సంఖ్య, ఈవెన్ నెంబర్ అని పెట్టాలి. తర్వాతది 5th క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద లార్జెస్ట్ 3 డిజిట్ ఆడ్ నెంబర్. లార్జెస్ట్ అంటే ఏంటిదమ్మా? పెద్దది. దీనికి ఇంకొక పేరేంటిది? గ్రేటెస్ట్ అని కూడా అంటారు, ఇంకోటి బిగ్గెస్ట్ అని కూడా అంటారు. వాట్ ఈస్ ద లార్జెస్ట్ 3 డిజిట్ ఆడ్ నెంబర్. 3 డిజిట్లో అతిపెద్ద ఆడ్ నెంబర్ కనుక్కోవాలి. 3 అంకెల అతిపెద్ద బేసి సంఖ్య. సో ఇలాంటి పెద్దవి కనుక్కోమన్నప్పుడు ముందు నార్మల్గా 3 డిజిట్లో పెద్దది ఎవరో చూసుకుందాం. 3 డిజిట్లో పెద్దది ఎవరు? 999. అదే కదా పెద్దది. 3 డిజిట్లో అంతకన్నా పెద్ద నెంబర్ లేదు, 999. దీని తర్వాత ఏమొస్తుంది? 1000 వస్తుంది. 1000 అనేది 4 డిజిట్, 4 అంకెలు ఉంటాయి. కానీ 3 అంకెల్లో అతి పెద్దది 999. ఓకే, సరిపోయింది. ఇది పెద్దది. అయితే మనల్ని అడిగింది పెద్ద ఆడ్ నెంబరు. మరి ఈ పెద్దదే ఆడ్ నెంబర్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకుందాం. మరి 1s ప్లేస్లో ఎంత వచ్చింది? 1s ప్లేస్లో 9 వచ్చింది. మరి 1, 3, 5, 7, 9 వీటిలలో ఏది ఉన్నది ఆడ్ నెంబరే కదా. కాబట్టి మన 3 డిజిట్లో వచ్చే పెద్ద నెంబరే అదే పెద్ద ఆడ్ నెంబర్ కూడా అవుతుంది. కాబట్టి 999 అవుతుంది. ఒకవేళ ఇది ఆడ్ నెంబర్ కాలేదనుకోండి, దీని వెనక అంటే దీని ప్రెడిసెసర్ చెప్పాం కదా లాస్ట్ క్లాస్లో, దీని వెనక ఉండేది ఏంటిదో చూసుకోవాలి. అప్పుడు అది కూడా కాలేదనుకో, దాని వెనక ఉండేది ఏందో చూసుకోవాలి. ఆ విధంగా చేసుకోవాలి. కానీ మనకు 3 డిజిట్లో పెద్ద నెంబరే, 3 డిజిట్లో పెద్ద ఆడ్ నెంబర్ కూడా అయ్యింది. 3 అంకెల పెద్ద సంఖ్య, 3 అంకెల పెద్ద బేస్ సంఖ్య కూడా అయ్యింది. కాబట్టి ఆన్సరు 999. తర్వాత 6th క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్, ఐడెంటిఫై ద ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ ద లిస్ట్. ఇక్కడ కొంత లిస్ట్ ఇచ్చానమ్మా, అందులో నుంచి ఐడెంటిఫై అంటే ఏంది? గుర్తించండి. ఐడెంటిఫై ద ఆడ్ నెంబర్. ఇచ్చిన లిస్ట్లో ఆడ్ నెంబర్ని గుర్తించండి అని అన్నాడు. ఈ జాబితా నుంచి బేసి సంఖ్యను గుర్తించండి. సో ఒక లిస్ట్ ఇచ్చాను, ఆ లిస్ట్ నుంచి మీరు ఆడ్ నెంబర్ గుర్తించాలి. మన ఆడ్ నెంబర్ అంటే తెలుసు కదా, యూనిట్స్ ప్లేస్లో 1 స్థానంలో 1, 3, 5, 7, 9 ఉండాలి. సో ఫస్ట్ దాంట్లో లేదు, 1, 12, 2 ఉంది. తర్వాత దాంట్లో 8 ఉంది 1s ప్లేస్. తర్వాత 0 ఉంది, అంటే ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? 435. 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 435 అవుతుంది. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్, వాట్ డూ యూ గెట్ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ అన్ ఆడ్ నెంబర్ ఫ్రమ్ అన్ ఆడ్ నెంబర్. సబ్ట్రాక్ట్ అంటే ఏం చేయాలమ్మా? మైనస్ చేయాలి. వాట్ డూ యూ గెట్ అంటే నీకు ఏమి వస్తుంది? సబ్ట్రాక్ట్ అన్ ఆడ్ నెంబర్ ఫ్రమ్ అన్ ఆడ్ నెంబర్. ఒక ఆడ్ నెంబర్ నుంచి ఇంకొక ఆడ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ ఏ ఆడ్ నెంబర్ వస్తుందా, ఆప్షన్ బి ఈవెన్ నెంబర్ వస్తుందా అని క్వశ్చన్ చేశారు.
ఒక బేసి సంఖ్య నుంచి మరొక బేసి సంఖ్యను తీసివేస్తే వచ్చేది ఏమిటి అంటే 2 బేసి సంఖ్యలు తీసుకోవాలి, 2 ఆడ్ నెంబర్లు తీసుకొని మైనస్ చేయాలి. అయితే ఆన్సర్ మీకు ఏ వస్తుందా బి వస్తుందా అన్నాడు. తీసుకోండి 2 ఆడ్ నెంబర్స్ ఏవైనా, అంటే 1 3 5 7 9 వచ్చేలాగా ఏవైనా తీసుకోండి. నేను 7 తీసుకుంటున్నాను, ఇటు పక్క 3 తీసుకుంటున్నాను. 2 ఆడ్ నెంబర్లే, 7లో 3 పోతే ఎంత 4 అనేది ఏమొచ్చింది ఒక ఈవెన్ నెంబర్, సరి సంఖ్య అనేది వచ్చింది. ఇంకోటి తీసుకోండి 11 తీసుకుంటున్నాను, 11లో నుంచి 5 కూడా ఒక ఆడ్ నెంబరే కదా, 11లో 5 పోతే ఎంత 6, ఓకే 6 కూడా ఏంటిది ఒక ఈవెన్ నెంబరు. సరే ఇంకొకటి తీసుకుంటున్నాను, సరే 19 తీసుకుంటున్నాను. 19 ఒక ఆడ్ నెంబరే కదా, 1s ప్లేస్లో 9 ఉంది. మరి 19లో ఏం తీసుకుందాం, 19లో ఒక 7 మైనస్ చేద్దాం. 7 ఒక ఆడ్ నెంబరు, 2 ఆడ్ నెంబర్లు మైనస్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 19లో 7 పోతే 12 వస్తుంది. సో ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా నాకు ఆన్సర్ మాత్రం ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్, సరి సంఖ్య అనేది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమని పెట్టాలి, సరి సంఖ్య అని పెట్టాలి. తర్వాత 8th క్వశ్చన్ చూడండి అమ్మ. యూజింగ్ ద డిజిట్స్ 472 అనే డిజిట్స్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఒక్కసారి మాత్రమే 472 యూజ్ చేసుకొని మేక్ ద స్మాలెస్ట్ పాసిబుల్ 3 డిజిట్ ఆడ్ నెంబర్. మేక్ అంటే తయారు చేయాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మేక్ అంటే తయారు చేయాలి. మరి ఏం తయారు చేయాలి, స్మాలెస్ట్ 3 డిజిట్ ఆడ్ నెంబర్, 3 డిజిట్లో చిన్న ఆడ్ నెంబర్ని తయారు చేయమన్నాడు. ఓకే, మనం ఆల్రెడీ డిజిట్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఎలా ఫామ్ చేయాలో మీకు వీడియో చెప్పాను, అది చూస్తే మీకు ఈజీగా చేసేయచ్చు. తర్వాత 4 7 2 అనే అంకెలను ఉపయోగించుకొని ఒక్కొక్కసారి మాత్రమే ఉపయోగించుకొని అతి చిన్న 3 అంకెల బేసి సంఖ్యను రాయండి. మరి బేస్ సంఖ్య రాయాలి, ఆడ్ నెంబర్ రాయాలంటే మనకు 1s ప్లేస్లో ఏముండాలి, 1 3 5 7 9 ఖచ్చితంగా ఉండాలి కదా. సరే 3 డిజిట్ ఆడ్ నెంబర్ రాయమన్నాడు కాబట్టి ముందు 3 బ్లాంక్స్ రాసుకోండి. 3 బ్లాంక్స్ మనకు ఉన్నది ఏంటిది, 4 7 2. 4 7 2లో మనకు 1s ప్లేస్లో ఎవరు రావాలి, 1 3 5 7 9లో ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 ఇంకా 1s ప్లేస్లో ఫిక్స్ అయిపోయింది. మరి 1s ప్లేస్లో 4 2 రాసుకోవచ్చా, రాసుకోకూడదు. ఎందుకంటే 1s ప్లేస్లో 4 వచ్చినా 2 వచ్చినా అది ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి ఛాన్స్ లేదు. కాబట్టి 7 ఫిక్స్ అయిపోయింది. 7 1s ప్లేస్లో ఉంటేనే అది ఆడ్ నెంబర్ అవుతుంది. మరి మనకేమన్నాడు, చిన్న నెంబర్ తయారు చేయమన్నాడు. మరి చిన్న నెంబర్ రెడీ చేయాలి అంటే మనం చిన్న డిజిట్స్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఉన్నది 2 4, ఇంకా 2 4లో చిన్నది ఎవరు, ఫస్ట్ది 2, తర్వాత మిగిలింది ఎవరు 4. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 247. అర్థమైంది కదా స్టూడెంట్స్. నేను ఎందుకు 1s ప్లేస్లో 2 4 తీసుకోలేదు, 1s ప్లేస్లో 2 4 తీసుకుంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి తీసుకోలేదు. మనకు ఆడ్ నెంబర్ మాత్రమే రెడీ చేయమన్నాడు, బేస్ సంఖ్య కాబట్టి. ఇంకా మిగిలింది 7 ఒక్కటే. ఆ 7 యూనిట్స్ ప్లేస్లో పెట్టేస్తే ఇక 2 ప్లేసులు ఖాళీగా ఉంటాయి. మరి మన క్వశ్చన్ ఏమన్నాడు, చిన్నది స్మాలెస్ట్ అన్నాడు. మరి స్మాలెస్ట్ అన్నప్పుడు స్మాలెస్ట్ నుంచే మొదలు పెట్టాలి కాబట్టి ఫస్ట్ 2 తర్వాత 4 రాస్తే 247 ఆన్సర్ అయిపోయింది. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్, వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఆఫ్టర్ 100. ఆఫ్టర్ అంటే ఏంటిదమ్మా, ఆఫ్టర్ అంటే తర్వాత, ఆఫ్టర్ 100 అంటే 100 తర్వాత, 100 తర్వాత వచ్చే స్మాలెస్ట్ ఆడ్ నెంబర్, చిన్న ఆడ్ నెంబర్ ఏంటిది అని అన్నాడు. 100 తర్వాత వచ్చే చిన్న బేసి సంఖ్య ఏది, 100 తర్వాత. 100 ఒక ఈవెన్ నెంబర్ అమ్మ, అంతేగా 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు నెంబర్స్లో ఒక ఈవెన్ నెంబరు, దాని తర్వాత ఆడ్ నెంబరు, మళ్ళీ ఈవెన్ నెంబరు, తర్వాత ఆడ్ నెంబరు, మళ్ళీ ఈవెన్ నెంబరు, తర్వాత ఆడ్ నెంబర్, అట్లా వస్తుందమ్మా. ఒక ఈవెను ఆడు, ఈవెను ఆడు, ఈవెను ఆడు, ఆ విధంగా వస్తూ ఉంటాయి. ఒక సరి సంఖ్య, ఒక బేస్ సంఖ్య, ఒక సరి సంఖ్య, ఒక బేస్ సంఖ్య, మళ్ళీ సరి సంఖ్య, మళ్ళీ బేస్ సంఖ్య వస్తుంది. కాబట్టి 100 ఎలాగో ఈవెన్ నెంబర్, ఇంకా తర్వాత 100 తర్వాత వచ్చేదే ఇంకా చిన్నది. 100 తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు, 100 తర్వాత 101, ఇంకా 3 డిజిట్లో చిన్నది. 100 తర్వాత వచ్చేది ఎవరు అంటే 101. 100 తర్వాత అన్నాడుగా, 100 తర్వాత వచ్చేది 101. మళ్ళీ 101లో చెక్ చేసుకోండి, యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది, సరిపోయింది కదా. ఇవి స్టూడెంట్స్ ఈరోజు యొక్క ఆడ్ నెంబర్స్ క్లాస్. ఐ హోప్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఆడ్ నెంబర్స్ అంటే సింపుల్గా అర్థమైంది కదా, 2తో డివిజిబుల్ కానివి, 2చే భాగించబడనివి ఆడ్ నెంబర్స్. 1s ప్లేస్లో 1 3 5 7 9, ఒకట్ల స్థానంలో 1 3 5 7 9లు ఉండేవి ఆడ్ నెంబర్స్. దీని యొక్క బేసిక్ స్ట్రక్చర్స్, ప్రాథమిక రూపాలు 2 ఉంటాయి, 2n-1, 2n+1. కానీ మనం 2n-1 తీసుకోవాలి. ప్రాబ్లం చేస్తున్నప్పుడు 2n+1 ఎందుకు తీసుకోకూడదు అంటే 2n+1 తీసుకుంటే నేను ఏదైతే క్వశ్చన్ అడుగుతానో దాని తర్వాత ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి 2n+1 తీసుకోకూడదు. అందుకే 2n-1 తీసుకొని చేసేయాలి. మరి n ప్లేస్లో ఏం పెట్టాలంటే నేను ఏదైతే క్వశ్చన్ ఇస్తానో ఆ వాల్యూ తీసుకొచ్చి n ప్లేస్లో పెడితే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
అందరూ మర్చిపోకుండా మన యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ ఆన్ చేసేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. మీకు డైలీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తానమ్మా. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరి ముఖ్యంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయగలరు. అప్పుడే మీకు మన యొక్క వీడియో యొక్క నోటిఫికేషన్లు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. మీ యొక్క అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.